సతీష్ గారు ఒకటి పంచాయతీల్లో అంటే అధికారం ఇది మామూలుగా ఆనవాయితీగా కూడా వస్తూ ఉంటుంది. పంచాయతీలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ విధంగా ఉన్నప్పుడు అధికార మార్పిడి జరిగిన తర్వాత, ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా అధికార పక్షానికి జంప్ అయిన సిచ్యువేషన్లు చూస్తూ ఉంటాం. పెద్ద ఎత్తున వచ్చి జాయిన్ అవుతుంటారు. సో ఇప్పుడు అధికార పక్షంలో మీరు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్తో మా గెలుపు ఉంటుంది అన్నటువంటిది ఉందా, లేదంటే మీ గెలుపు మీరు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు గెలుస్తారు అనడానికి మీ కాన్ఫిడెన్స్ ఏంటి అనేది ఒకటి. అండ్ ముందుగా ఒకసారి ఇదైతే మీరు క్లారిటీ ఇవ్వండి, అక్కడ లోక్సభ సభ్యులకు మాత్రమే నిన్నటి మీటింగ్కి ఆహ్వానం పలికారా, రాజ్యసభ సభ్యులకు కూడా ఇన్విటేషన్ వెళ్ళిందా ఈ మీటింగ్కి సంబంధించి అనేది ఒక క్లారిటీ రావాలి. ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారికి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు బాలరాజ్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా ఉదయం నమస్కారం తెలియజేస్తూ, నమస్తే. అందరం కూడా వాస్తవాన్ని చర్చించాలి. ఎందుకనంటే వన్ డే బిఫోర్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి చెప్పిన తర్వాత చెప్పలేదు అనడం అనేది సత్యదూరమైనటువంటి మాట. ఎందుకనంటే బీసీలకు ఈ స్థానిక సంస్థలు 3 కేటగిరీలో ఎన్నికలు జరుగుతాయని మనందరూ కూడా బాగా తెలుసు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. ఏదైతే గ్రామాల అభివృద్ధి కుంటుపడతా ఉంది, గ్రామాలలో రిజర్వేషన్లు అమలు చేయాలి, దాంట్లో భాగంగానే ఇక్కడైతే మౌలిక సదుపాయాలలో కల్పనలో కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు వేతనాల విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ, రాష్ట్రం యొక్క పరిపాలనా సౌలభ్యం కోసం కానీ, ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందడంలో కూడా తాత్సర్యం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈ గ్రామ పంచాయతీల ఎన్నికలు జరపాలన్న ఉద్దేశంతో ప్రజాప్రభుత్వము కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఎవరైతే గతంలో గుడ్డగాల్చి ఈ సమాజం మీద వేసి తడిగుడ్డతో గొంతు కోసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానంటే బీసీలకు 33% రిజర్వేషన్ ఉన్నటువంటి దాన్ని 22% చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీదా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటుగా ఎక్కడైతే దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి విధంగా కులగణన చేస్తే కనీసం ఈ కులగణన కూడా పార్టిసిపేట్ చేయొద్దని చెప్పి గౌరవ హరీష్ రావు గారు కానీ, గౌరవ కేటీఆర్ గారు కానీ, గౌరవ కేసీఆర్ గారు కానీ పిలుపునిస్తే బీసీల మీద ప్రేమ ఉన్నట్టా లేదా? ఎస్, మేమే హామీ ఇచ్చినాం. దానికి ఏ విధంగా చేయాలో ఆ విధంగా ప్రొసీజర్ ప్రకారం చేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అందుకే డెడికేషన్ కమిషన్ ద్వారా కేటగిరీ స్ట్రాటజికల్గా ఒక డేటా తయారు చేసినాం. ఎక్కడైతే ఆ స్టాటా ప్రకారమే గతంలో సుప్రీంకోర్టు ఏదైతే ఆధారంగా తీసుకొని రిజెక్ట్ చేసిందో, ఎక్కడైతే ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత 50% క్యాప్ ఎగిరిపోయిందో, ఇందిరా సాహ్ని కేసు విషయంలో కానీ మిగతా వారి కేసు విషయంలో కానీ దానికి అడ్డంకి కావద్దన్న ఉద్దేశంతో మేము ప్రొసీజర్ ప్రకారం చేస్తే కనీసం ఇంప్లీడ్ కండి హైకోర్టులో అని చెప్పి గౌరవ బీసీ సంక్షేమ మంత్రి గారు అప్పీల్ చేసినప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అప్పీల్ కాలేదు, వాళ్ళు ఇంప్లీడ్ కాలేరు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి, వాస్తవాన్ని గ్రహించాలి. అది మర్చిపోయి వాళ్ళు హామీ ఇస్తే మేమెందుకు నెరవేరుస్తామంటే ఈ సమాజం ఏం చెప్తుంది అనేది కూడా వాళ్ళు అసెంబ్లీలో సపోర్ట్ చేశారు బిల్లుకి, మిగతా వాటికి కూడా సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. నిన్న రాని విషయానికి సంబంధించి ఇన్విటేషన్ అనేది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత దానికి సంబంధించి నిన్న నామినేషన్లు కూడా ప్రారంభమైపోయినాయి. ఇప్పుడు అంటే బీసీ అంశానికి సంబంధించి ఈ ప్రస్తావన ఇంకా ఎందుకు ఇప్పుడు అనేది కరెక్ట్ టైమేనా? అంటే రాబోయే ఏదైతే పార్టీ గుర్తుతో జరగబోయే మండల పరిషత్ ఎన్నికలు కానీ జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ ఖచ్చితంగా 42% బీసీలకు కేటాయించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా దాన్ని ఒక డౌట్ అంటే బీసీలకు సంబంధించి ఈవెన్ పార్టీలు న్యాయం చేయాలనుకున్నా కూడా పార్టీల పరంగా ఇన్ని ఇద్దాము అని అనుకున్నా కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీకి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పార్టీల గుర్తులు ఉండవు, సొంతంగా ఇండివిజువల్గానే వాళ్ళు కంటెస్ట్ చేసేటువంటి అవకాశం. ఈ క్రమంలో చట్టం ప్రకారం రిజర్వేషన్ వస్తే వాళ్ళకి ఏమైనా లాభం, వాళ్ళు ఇండివిజువల్ కంటెస్ట్ చేసి గెలిచిన వాళ్ళు మన పార్టీలోకి వచ్చేస్తే ఈ లెక్కలు అనేవి ఎంతవరకు కరెక్ట్? అంటే రావాల్సింది ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో వస్తే
ముఖ్యంగా తర్వాత జెడ్పీటీసీ వాటికి సంబంధించి ఈవెన్ అక్కడ మీ చేతుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది, అన్ని పార్టీల చేతుల్లో ఉంటుంది. మీరందరూ ఒక డిస్కషన్కి వచ్చి కూడా ఇవ్వచ్చు పార్టీ నుండి ఇచ్చేటువంటి వాటికి సంబంధించి. బట్ దీనికి కుదరదు, దీనికి చట్ట ప్రకారం వస్తేనే కుదురుతుంది. కానీ మండల పరిషత్లో కూడా జిల్లా పరిషత్లో కూడా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ అయినప్పుడు మాత్రమే ఆయా పార్టీలు రిజర్వేషన్ కేటాయించబడినటువంటి అభ్యర్థి నిలబడడానికి అవకాశం ఉంటుంది. లేదంటే సహజంగా జరిగే అవకాశం ఏముంటుందంటే అక్కడ ఎవరైతే నాన్ రిజర్వ్ ప్లేస్ లో రిజర్వ్ క్యాండిడేట్ నిలబడితే ఖచ్చితంగా ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి రిజర్వ్డ్ క్యాండిడేట్లు నిలబడ్డప్పుడు వారు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వారు ఎంబడి ఆయా పార్టీలు నిలబడడానికి అవకాశం ఉండదనేది మనం వాస్తవ పరిస్థితిని గ్రహించాలి. అందుకనే మండల పరిషత్లో కానీ జిల్లా పరిషత్లో కానీ ఎక్కడైతే పార్టీ గుర్తు మీద పోటీ చేసే అవకాశం ఉన్నటువంటి ఛాన్స్ ఉందో అక్కడ ఖచ్చితంగా 42% అమలు చేయాలి. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రండి, కేంద్ర ప్రభుత్వాన్ని మొప్పిద్దాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు బీసీలకు రావాల్సినటువంటి 42% సాధించడానికి మీ మీరు ఎలాగో మీరు ప్రేమ లేదు, అటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ జోష్న మేడం గారు మా బాలాజీ భాయ్ మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, కనీసం పల్లెత్తు కూడా మాట్లాడలేదు. మా బాలాజీ భాయ్ అది గుర్తుపెట్టుకోవాలి ప్లీజ్. నేను అంతకంటే ఎక్కువసేపు కూడా మాట్లాడగలుగుతా, కానీ నేను కూడా ఇంటరాప్ట్ చేయగలుగుతాను, మాట్లాడలేదు. దయచేసి ఆలోచన చేయాలి. నేనేం చెప్తున్నా అంటే ఈ రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఉంటేనే ఆయా రిజర్వ్డ్ క్యాండిడేట్లు పోటీ చేయడానికి చట్టబద్ధంగా ఆయా పార్టీలు కూడా ముందుకొచ్చి చేసే అవకాశం ఉంటుంది. లేని ఎడల ఏమైందంటే ఎక్కడైతే రిజర్వేషన్ ఉండదో ఆయా పార్టీల్లో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ అభ్యర్థులు ఎవరైనా ఉంటారో వారు చేసే అవకాశం ఉంటుంది అనేది వాస్తవ పరిస్థితి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. కాబట్టి అందుకనే 42% కల్పించాలని ఒక అంశం అయితే. సతీష్ సార్, గతంలో ఎంత పర్సెంట్ గత పంచాయతీ ఎన్నికల్లో ఎంత పర్సెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఎంత అనేది? ఇప్పుడు మేము ఖచ్చితంగా అక్కడక్కడ తక్కువ రిజర్వేషన్ వచ్చినప్పటికీ కూడా ఉన్నటువంటి 31 జిల్లాల్లో ఎక్కడైతే మేడ్చల్లో ఎన్నికలు లేవు, హైదరాబాద్ లో ఎన్నికలు లేవు, రంగారెడ్డిలో కొంత పార్ట్ ఎన్నికలు లేవు, ఉన్నటువంటి 31 జిల్లాల్లో మేము ఇచ్చినటువంటి రిజర్వేషన్ శాతము 21.40 ఇచ్చినటువంటి రిజర్వేషన్. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ 2011 సెన్సస్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి సెన్సస్ కూడా 10 సంవత్సరాల తర్వాత చేయవలసినటువంటిది ఎప్పుడైతే రిజర్వేషన్లో జనాభా ప్రాతిపదికగా కేటాయిస్తాం అనేది మనందరూ కూడా బాగా తెలుసు. ఈ సెన్సస్ చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయని కారణంగా కూడా కొంత ప్రపోర్షనేట్ గా ఈ జనాభా పెరిగిన ప్రకారం రిజర్వేషన్ కూడా పెరగవలసినటువంటి అవసరం ఉందనేది మనకు ముందు బాగా తెలుసు. కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా రిజర్వేషన్లు పెంచుకోవద్దని లేదు, సుప్రీంకోర్టు ఆదేశానుసారమే దీన్ని కోడ్ చేస్తూ ఈ సాంకేతికమైనటువంటి అంశాన్ని చూపిస్తూ ఈ రిజర్వేషన్ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మేము ఇచ్చినటువంటి మీ 21.40 ఏదైతే ఉందో దాన్ని అబద్ధాలుగా ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ గతంలో ఉన్నటువంటి దాన్ని తగ్గించినటువంటి ఘనత ఎవరిది? మేము 42% చేయడానికి శుద్ధి ప్రకారం ఒక రోడ్ మ్యాప్ వేస్తే, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి రోడ్డు వేస్తే దాన్ని ఆమోదించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదిస్తలేదు? అంటే మేము ఆమోదించమని చెప్పి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక పార్ట్ కాదా? తెలంగాణ బీసీలు ఓటర్లు కాదా? మీకు కూడా అవకాశం ఇచ్చింది కదా. మా వెంకటరామన్ చెప్పి ఇందాక భారతీయ జనతా పార్టీ వర్షన్లు తెలంగాణ రాష్ట్రంలో 8 మందిని ఎంపీలను ఇచ్చారు. మరి అందులో కూడా బీసీ బిడ్డలు కదా, హిందూ బిడ్డలు కదా, వారు కూడా జై శ్రీరామ్ అంటారు కదా. మేమందరం కూడా రాముని బిడ్డలమే, రాముని కొలుస్తాం. మేము కూడా ఎల్లమ్మను కొలుస్తాం, మల్లమ్మను కొలుస్తాం, అందరిని కొలుస్తాం. అందరూ మా గుండెల్లో దేవుళ్ళే ఉంటారు, అందరిని అభిమానిస్తాం. కానీ వారు చేసిన పాపమేంది? తెలంగాణ ప్రజలు చేసినటువంటి పాపమేంది? 9th షెడ్యూల్లో చేర్చి విద్యా ఉపాధి అవకాశాల్లో స్థానిక సంస్థల్లో వారి అవకాశం కల్పించడానికి గౌరవ హోంమంత్రి గారు కానీ, గౌరవ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు కానీ చొరవ తీసుకొని తెలంగాణ ప్రజలకు సహాయ సహకారాలు అందించవచ్చు కదా. అది చేయకుండా మేము చెప్పలేం, ప్రతిపక్ష పార్టీలు చెప్పినాయి కాబట్టి మాకు సంబంధం లేదు అని అనడం ఎంతవరకు సమంజసమో దయచేసి మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశమా లేదా? ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు వస్తే ఖచ్చితంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళరో ఖచ్చితంగా 85 నుంచి 90% మా డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, మేము ఇచ్చినటువంటి మౌలిక సదుపాయాలకు రోడ్ల కల్పన కానీ, మేము ఇచ్చినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కానీ, మిగతా ఉచిత బస్సు కానీ, మహిళ డాక్టర్ సంఘాలకు ఇస్తున్నటువంటి పథక డబ్బులు కానీ, ఇవన్నీ కూడా
ఖచ్చితంగా ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి తెలంగాణ ఓటర్ దేవుళ్ళు మేము సపోర్ట్ చేసినటువంటి సర్పంచ్ గెలిపిస్తారని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు.